బ్రేకింగ్ న్యూస్ ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మొన్న నాగబాబుకు కేబినెట్ హోదా ఇస్తున్నట్లుగా ప్రకటిస్తే ఇప్పుడు వంగవీటి రాధా కూడా ఎమ్మెల్సీ కట్టబెడుతున్నట్లుగా తెలుస్తోంది. నిన్న ఏపీ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన రాధా సీఎంతో జరిగిన భేటీలో కీలక చర్చలు చేస్తున్నట్టుగా సమాచారం. వంగవీటికి టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో రాధా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల రాధాతో మంత్రి నారా లోకేష్ సైతం భేటీ అయ్యారు. ఇక వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఉంది. నాడు వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో టీడీపీలో చేరిన రాధా ఆ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో హామీ అమలు కాలేదు. అయితే 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. కోరుకున్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ఆ నిరాశ ఎదురైంది. అయితే ఆయన కూడా కూటమికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనే ఉన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబుతో సమావేశంలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న మండలి స్థానాల్లో ఒకటి రాధాకు ఇచ్చేలా హామీ లభించినట్లుగా తెలుస్తోంది. దీంతో త్వరలో భర్తీ అయ్యే సీట్లలో రాధాకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్టే అనుకోవచ్చా మనం? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే వంగవీటి రాధా ఇది విజయవాడకి ఒక బ్రాండ్ పేరునాగా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ గత కొన్ని సంవత్సరాలుగా. సో ఈ నేపథ్యంలో రాధాకి దాదాపుగా ఎమ్మెల్సీ ఖరారైనట్లు కూడా మనం భావించాలి. ఎందుకంటే 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు వైసీపీ నుంచి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీకి సంబంధించి కూడా పెద్దగా రాని ప్రయోజనం జరిగింది. కేవలం ఒకేసారి ఏదైతే పట్టభద్రులు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఇట్లా జరిగినా కానీ దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడా గెలుచుకోలేదు. కేవలం పట్టభద్రుల్లో మాత్రం 3 గెలిచింది, ఎమ్మెల్యే కట్ట ఒకటి 4 గెలిచారు. కానీ ఆ సమయంలో రాధాకి ఇచ్చేందుకు కూడా ఏమాత్రం పరిస్థితులు అనుకూలం, ఎందుకంటే ఆ జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి అక్కడ సాధ్యాసాధ్యాలు కుదరలేదు. సో ఆ తర్వాత ఏదొచ్చినా కానీ ఇద్దామనుకున్నారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ కానీ లేకపోతే మరొక నియోజకవర్గం కానీ కావాలని చెప్పి ఆయన చంద్రబాబును కోరారు. ఖచ్చితంగా నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పి ఆయన అయితే చంద్రబాబుకు హామీ ఇచ్చారు, కానీ సీట్ అయితే ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంకి వెళ్ళటం, ఆ తర్వాత రాధాకి రాజ్యసభ ఇస్తారని చెప్పి విస్తృతంగా తెలుగుదేశం పార్టీ నేతల నుంచే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్లుగానే 3 రాజ్యసభ స్థానాలు రావడం, దీంట్లో రాధాకు ఒకటి ఇస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరగడం, ఒక దశలో రాధా కూడా అవుననే సమాధానాన్ని ఇండైరెక్ట్గా వినిపించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఎవరైతే 3 రాజీనామా చేశారో వారిలో 2కి తిరిగి కేటాయించడం, 3వ దాన్ని సానా సతీష్కి ఇవ్వడంతో కూడా రాధాకి స్థానం లభించలేదు. ఈ నేపథ్యంలో రాధా కొంత అసంతృప్తిగా ఉన్నారని చెప్పి కూడా చంద్రబాబు భావించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తనని కలవాలంటూ కూడా రాధాకి సమాచారం ఇవ్వటం, ఆయన వెంటనే చంద్రబాబును భేటీ అవ్వటం, త్వరలో మార్చిలోపు 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు శాసన మండలిలో టీడీపీ కోటాలో కూడా రాబోతున్నాయి. దానికి సంబంధించి అంటే రాజ్యసభ ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోట, స్థానిక సంస్థల కోట, గవర్నర్ కోట, ఈ 3 కోటాలకు సంబంధించి కూడా 8 నుంచి 10 స్థానాలు వస్తే దాంట్లో ఖచ్చితంగా నీకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ హామీకి రాధా కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. వీలైనంత త్వరగా తనకి ఏదో ఒక రకంగా న్యాయం చేయాలి, కార్యకర్తలకి నాయకులకి కేడర్కి చెప్పుకోలేకపోతున్నానని చెప్పి కూడా రాధా చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. నీ రాజకీయ భవిష్యత్తు నాకు వదిలే నేను చూసుకుంటానని చెప్పి చంద్రబాబు అయితే స్పష్టమైన హామీ భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే రాధాకి ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పి అటు పవన్ కళ్యాణ్ ఇటు నారా లోకేష్ కూడా చంద్రబాబుకి సూచన చేయడం జరిగింది. ఆయన అనారోగ్యంతో ఉంటే 2 నెలల క్రితం కూడా లోకేష్ స్వయంగా ఇంటికి వెళ్ళి మరి వంగవీటి రాధాని పరామర్శించి వచ్చారు. అప్పుడు కూడా రాజకీయ భవిష్యత్తుకి తాము అండగా ఉంటామని చెప్పి లోకేష్ అయితే హామీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే త్వరలోనే వంగవీటి రాధాని ఎమ్మెల్సీగా చూసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పి ఆయన అనుచరులు కార్యకర్తలు అయితే ఘంటాపదంగా చెప్తున్నారు. నిన్న సీఎంతో జరిగిన సమావేశాన్ని బట్టి చూస్తే కూడా రాధా మీడియాతో మాట్లాడలేదు, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నా రాజకీయ భవిష్యత్తుకి భరోసా అని చెప్పి హామీ ఇచ్చారు. త్వరలో ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తానని చెప్పారు. అది కూడా ఉగాదిలోపే అన్నారని చెప్పి కూడా రాధా చెప్పడం, అంటే ఉగాదిలోపు ఇప్పుడు వచ్చే స్థానాలు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఒకటే ఒకటి ఉంటుంది, అది కూడా ఎమ్మెల్సీ స్థానాలు. సో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రాధాకి భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నాయి. సత్తాజ్.
అయితే శివ, ఇటు పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీని అంటుపెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక న్యాయం చేసే దిశగా ప్రెసెంట్ సీఎం పనిచేస్తున్నారని అనుకోవచ్చు. అంటే 100% ఎందుకంటే ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంగా పార్టీకి అండగా ఉండి కార్యకర్తలకి ధైర్యాన్ని భరోసానిచ్చి సపోర్టుగా ఉన్నారో వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారితో పాటుగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ పొత్తులో భాగంగా దాదాపుగా 31 స్థానాలని తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలకు కేటాయించడం జరిగింది. అలాగే లోక్సభకు సంబంధించి 8 స్థానాలను కూడా కేటాయించడం జరిగింది. సో ఇక్కడ 31, 8 మంది దాదాపుగా 39 మంది, అలాగే మరొక 30 మంది సీటు త్యాగం చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ స్థానికంగా ఉన్న సమీకరణాలు కావచ్చు, కుల సమీకరణాలు కావచ్చు, సర్వేలో వారి పట్ల వ్యతిరేకత కావచ్చు, లేకపోతే రకరకాల కారణాలతో మొత్తం దాదాపుగా సీటు త్యాగం చేసిన వాళ్ళు అయితేమి, సీటు కోల్పోయిన వాళ్ళు అయితేనే మొత్తం కలిపి దాదాపుగా 80 మంది కీలకమైన నేతల్ని చంద్రబాబు గుర్తించారు. వారిలో మొన్న ఇచ్చిన దాదాపుగా 60 నామినేటెడ్ పోస్టులు, చైర్మన్ పోస్టులు ఇచ్చారు. దాంట్లోనే 15 నుంచి 20 మందిని భర్తీ చేశారు. మిగిలిన వారికి కొంతమందికి రాజ్యసభ స్థానాలు, మరికొంతమందికి ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే మరికొంతమంది క్యాబినెట్ హోదా ర్యాంకులు ఇస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశాన్ని కల్పిస్తూ కూడా చంద్రబాబు ఎవరైతే సీట్లు త్యాగం చేశారో, పార్టీ కోసం కష్టపడ్డారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దానిలో భాగంగా ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు రాజ్యసభ, ఎందుకంటే కాకినాడ ఎంపీ రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్ కోరటం జరిగింది. కానీ జనసేనకి వెళ్లడంతో ఆయన సీట్ త్యాగం చేశారు. సో ఆయన సంతృప్తిపరిచేందుకు ఆయనకు రాజ్యసభ స్థానం ఇవ్వడం జరిగింది. అట్లా రకరకాల కోణాలతో ఎవరైతే గత 5 సంవత్సరాలుగా పార్టీకి కార్యకర్తలకు అండగా ఉన్నారో వారందరికీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అలాగే వంగవీటి రాధా సైతం కూడా 2019లో ఎన్నికల ముందు చేరి ఆ తర్వాత పార్టీ ఓడిపోయినప్పటికీ కూటమి తరపున ఆయన, అంటే తెలుగుదేశం పార్టీ తరపున అండగా నిలబడ్డారు. మొన్నటి ఎన్నికల్లో కూడా కూటమి తరపున ఆయన ఫైర్ బ్రాండ్గా మారి అక్కడక్కడ ప్రచారాలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మొన్న సీటు త్యాగం చేశారో అటువంటి వ్యక్తులకి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు భావించారు. దాంట్లో పిఠాపురంకు సంబంధించిన వర్మ కావచ్చు, లేకపోతే వంగవీటి రాధా కావచ్చు, ఇట్లా మిగిలిన కొంతమంది నేతలకైతే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు అయితే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆయన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారిని స్వయంగా పిలిచి చంద్రబాబు బుజ్జగించడంతో పాటు వారికి ఒక నేనున్నాను ఒక ధైర్యాన్ని, భరోసానైతే టీడీపీ చంద్రబాబు కల్పిస్తా ఉన్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.